క్రీస్తునాథునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జన్మదినోత్సవాన్ని, క్రిస్మస్ పండుగను రోజు లోకమంతా సంతోషంగా కొనియాడుతున్నారు. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ అలంకరణ, ఈ వెలుగుల మధ్య ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి తీసుకొచ్చినటువంటి అదే వెలుగు ప్రతి కుటుంబంలో ఉండాలి, ప్రతి బిడ్డల యొక్క జీవితాలలో ఉండాలి, వెలుగుతో నింపబడాలని సంతోషం చేసుకున్నటువంటి ఈ పండుగ వాతావరణం, ఈ యేసు తిరుహృదయ దేవాలయ ఆర్సిఎం ప్రాంగణం ఈ సంవత్సరం ఈ విద్యుత్ కాంతుల మధ్య ప్రభు యొక్క జన్మదినోత్సవాన్ని చాలా సంతోషంగా కొనియాడి ఉన్నాం. ఇప్పుడే ప్రజలందరూ కూడా దివ్య బలి పూజలో పాలు పంచుకుని బాలు యొక్క దీవెనల ఆశీర్వాదం పొందుతున్నారు. ఈ సంవత్సరం అంతా కూడా ఆ బాలయేసుకి దీవెనల ఆశీర్వాదాలు ఇలాగే ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ బాలుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలని మీకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అందజేస్తున్నాను. అందరికీ హ్యాపీ. ఈ యొక్క కాంతులు ఏవైతే ఉన్నాయో అవి ఆర్సిఎం కథోలిక దేవాలయం జంగారెడ్డిగూడెం. ఈ యొక్క మెట్ట ప్రాంతంలోనే ఈ యొక్క అర్ధరాత్రి వరకు మరి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని క్రీస్తుని ఆరాధించడం జరిగింది. అయితే మనం చూస్తున్నట్లుగా ఈ యొక్క విజువల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లైటింగు, ఈ కాంతులు ఇవన్నీ కూడా ఈ యొక్క మెట్ట ప్రాంతంలోనే హైలైట్గా ఈ యొక్క ఆర్సిఎం చర్చ్ ఆవరణ నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు చూస్తున్నారు కదా ఈ విజువల్స్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా నిజంగా ఒక ఈ యొక్క ఇప్పుడు సమయం సుమారు 3 వస్తుంది. అయినప్పటికీ కూడా పట్టపగల్లాగా ఈ యొక్క ప్రాంతాలలో ఈ యొక్క ప్రార్థనలు జరగడం చాలా సంతోషకరం. అందరికీ కూడా మరి క్రిస్మస్ విషెస్ రెవరెండ్ ఫాదర్ కళ్యాణ్ కుమార్ గారు తెలియజేశారు. అలాగే ప్రజలందరికీ మా తరపున కూడా హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.